నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పనితీరు ఆధారంగానే పార్టీల గుర్తింపు ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టీకరణ. తప్పులు చేసేవారిని వదిలించుకుంటున్నానని హెచ్చరిక. ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నామని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని శ్రేణులకు సూచన. పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పెదపెంకి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృష్టి సారించిన డిప్యూటీ సీఎం. గ్రామంలో నెలకొన్న తీవ్రమైన ఆరోగ్య పారిశుద్ధ్య సమస్యలపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్న వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో చైతన్యం అవసరమన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. 3 నుంచి 4 డివిజన్ల విధానాన్ని అందరూ అలవాటు చేసుకోవాలన్న వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో తృతిలో తప్పిన పెను ప్రమాదం. జగ్గపేట విజయవాడ ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు అదుపులోకి రావడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు. తెలుగుదేశం పార్టీలో ఇకపై పనితీరే ప్రామాణికమని, తప్పులు చేసేవారిని, తేడాగా వ్యవహరించే వారిని మందలించుకుంటానని ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. పార్టీ పదవుల నుంచి ఎన్నికల టికెట్ల కేటాయింపు వరకు నిరంతరం సర్వేలు చేయిస్తామని, ప్రజలు కార్యకర్తల అభిప్రాయాలకి అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శిక్షణ పొందుతున్న క్లస్టర్ ఇన్ఛార్జీలతో నిర్వహించిన కాఫీ కబుర్లు కార్యక్రమంలో ఆయన పాల్గొని పార్టీ భవిష్యత్తు వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పెదపెంకి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ గ్రామంలో నెలకొన్న తీవ్రమైన ఆరోగ్య పారిశుద్ధ్య సమస్యలపై అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపడుతున్న ప్రత్యామ్నాయ మురుగునీటి పారుదల వ్యవస్థ పురోగతిని అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. పెదపెంకి గ్రామంలో 100కు పైగా పైలేరియా కేసులు నమోదు కావడం, స్థానికులు తరచూ ప్రమాదకరమైన జ్వరాల బారిన పడుతూ ఉండటంతో పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మురుగునీరు సక్రమంగా వెళ్లే మార్గాలు లేకపోవడం, ప్రధాన కాల్వలు పెద్దెత్తున ఆక్రమణలకి గురి కావడంతో దోమలు చేరి ఈ హెల్త్ ఎమర్జెన్సీ తలెత్తిందని పవన్ కళ్యాణ్ కు నివేదించారు. చెప్పినా కూడా కొంతమంది మాత్రమే మారారు సార్, మెజారిటీ అక్కడ మార్పు రాలేదు సార్. తర్వాత మనం లీగల్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తామని కూడా మళ్ళీ టైం ఇచ్చి చెప్పాం సార్, నోటీసులు ఇచ్చాం సార్. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది సైలెంట్ ఉన్నారు, కానీ కొంతమంది నెగిటివ్ గా అక్కడ మూమెంట్ కొంచెం కనిపించింది సార్. అయినా సరే మళ్ళీ చెప్పాము. ఇంకా ఒక్క వీధితో ఈజీ టు హార్డ్ మెథడ్ లో ఈజీ స్ట్రీట్ తోటి రిమూవల్ స్టార్ట్ చేశాం సార్. సో అక్కడ ఎప్పుడైతే రిమూవల్ స్టార్ట్ చేశామో అప్పుడు కొంత రెసిస్టెన్స్ వచ్చింది సార్ ఫస్ట్ డే. ఇంకా తర్వాత మనం పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ని కూడా అక్కడ నిలబెట్టి మొత్తం కూడా నిర్దాక్షిణ్యంగా ఉంటాము, హెల్త్ ఈజ్ అల్టిమేట్ అండ్ ఇంజస్టిస్ ని మనం టాలరేట్ చేయమనేటువంటి దాన్ని గట్టిగా అర్థమయ్యేలాగా దాన్ని రిమూవ్ చేయించడం జరిగింది సార్. ఎంత షావుకార్ బిల్డింగ్ అయినా సరే డ్రైన్ మీద ఉంటే నిర్దాక్షిణ్యం కొట్టేయడం అనేటువంటిది స్టార్ట్ చేశాం సార్. సో అలాగా కొట్టేస్తూ వెంటనే అక్కడ ఆల్టర్నేటివ్ డ్రైన్స్ అనేటువంటిది వెంటనే ఇస్తూ మ్యాజిక్ డ్రైన్ కాన్సెప్ట్కి వెళ్తే దానికి కూడా చాలా రెసిస్టెన్స్ వచ్చింది సార్. ఎప్పుడు మేము చూడలేదు, మీరేదో మళ్ళీ పూర్తి చేసి వెళ్ళిపోతున్నారు, ఇక్కడ ఇదేం పద్ధతి, ఎక్కడా లేని తీసుకొస్తున్నారని రకరకాలుగా పార్టీ పేరుతో కూడా తీసుకొచ్చి అపోజ్ చేయడానికి ట్రై చేశారు సార్. స్టిల్ మనం మళ్ళీ కొంత టైం ఇచ్చి తమరి వీడియోలు ఏదైతే మనకు సోషల్ మీడియాలో ఉన్నాయి సార్ అవన్నీ వాడుకున్నాం సార్. అవన్నీ కూడా విలేజెస్ కు గ్రూప్ పెట్టాం సార్, వాట్సాప్ గ్రూప్. అలాగే ఆఫీసెస్ కు గ్రూప్ పెట్టాం సార్. ఎవరికి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఈ వీడియోలు ఇచ్చి కమ్యూనికేట్ చేశాం. దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్, పర్టికులర్ ఇండియా లాంటి కంట్రీ దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్. పర్టికులర్ పెదపెంకి లాంటి దానికి దట్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ అన్హైజినిటీ అండ్ హెల్త్ అనేటువంటిది చెప్పడం జరిగింది సార్. హెల్త్ ఇష్యూస్ అన్నిటి కూడా ఇదే సొల్యూషన్ అనేటువంటి చెప్పడం జరిగింది సార్. ఒక 1 వీక్ పట్టింది సార్ వాళ్ళు కన్విన్స్ చేయడానికి. మనం గొడవ పడకుండా వాళ్ళని కన్విన్స్ చేసి ఒక్క వీధి వేస్తాం, మీరు చూడండి, ఇఫ్ యూ సాటిస్ఫై దెన్ ఓన్లీ వీ విల్ కంటిన్యూ అని కూడా చెప్పాం సార్ నిజానికి. సో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో చైతన్యం అవసరమని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నగర పరిశుభ్రతకు కీలకమని పేర్కొన్నారు. ఇంటి వద్దనే చెత్తను వేరు చేయడం, శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను అలవాటు చేసుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు సంపద సృష్టికి కూడా అవసరం ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా 3వ వారానికి సంబంధించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమం
కార్యక్రమాన్ని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం న్యూ ఆర్టీసీ కాలనీ జేడీ నగర్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నగర పరిశుభ్రతకు కీలకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇంటి వద్దనే చెత్తను వేరు చేయడం, శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను అలవాటు చేసుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు సంపద సృష్టికి కూడా అవసరం ఉంటుందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి నందు ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జగ్గపేట నుంచి విజయవాడ వెళ్లే ఆర్టీసీ బస్సులో గొల్లపూడి వచ్చే వరకు ఒక్కసారిగా ఇంజిన్ క్యాబిన్ లో మంటలు చెలరేగాయి. మంటల్ని గమనించిన డ్రైవర్ బస్సును వెంటనే పక్కన నిలిపివేశాడు. బస్సులోని ప్రయాణికులు అందరినీ సురక్షితంగా బయటకు పంపించారు. దీంతో ప్రమాదం తృతిలో తప్పింది. ప్రయాణికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమీ పట్టించుకోకుండా సమీక్ష సమావేశాలతోనే సరిపోతుందని, అధికారుల్ని తన చుట్టూ తిప్పుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర పీసీసీకి క్రమశిక్షణ సంఘం చైర్మన్ లింగంశెట్టి ఈశ్వరరావు విమర్శించారు. ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదని కూర్చోపెట్టి మాట్లాడుతున్నారని అన్నారు. శాంతి భద్రతలు క్షీణించాయని, దోషుల్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచే పరిస్థితి లేదని, నియంతృత్వంగా నడుస్తుందని, పోలీసులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర పీసీసీకి క్రమశిక్షణ సంఘం చైర్మన్ లింగంశెట్టి ఈశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గాది సాయికృష్ణ అనే యువకుడిని కృష్ణలంక పోలీసులు తీసుకువెళ్లి 24 గంటల్లో కోర్టులో హాజరుపరచకుండా ఎక్కడ పెట్టారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. విజయవాడ స్టేషన్ లోని ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఉంటే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పరిస్థితులు ఏంటని ఈ సందర్భంగా ప్రశ్నించారు. మానవ హక్కుల రక్షణకు రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాల్సిన విషయంలో ప్రభుత్వాలు ఎప్పుడూ వైఫల్యం చెందినా ముందుండి పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. రాష్ట్రంలో ప్రజల సమస్యల్ని పట్టించుకునే ఏ నాయకుడు లేడని అన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ వైలేషన్, అలాగే శాంతి భద్రతల విఘాతం కలిగేటటువంటి పరిస్థితులు, ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా లేదా అనే అనుమానం, అలాగే వాళ్ళు ఈ రాష్ట్రంలో జరిగే సైబర్ నేరాలు, నిన్నగా మరి ఐజీచీలో జరిగేటువంటి పట్టపగల్లో ఇళ్ల దోపిడీ, ప్రతిరోజు ఎక్కడో చోట రోడ్డు ప్రమాదాలు, ఎక్కడ చూసినా కూడా అశాంతికి నిలయంలాగా ఉంది వాడ ఈ కూటమి ప్రభుత్వంలో. ముఖ్యంగా వాడ గాదే సాయికృష్ణ అనేటటువంటి వ్యక్తిని వీళ్ళ మనవాళ్ళు మన గుంటూరు జిల్లా నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఏదో నేరారోపణ మీద ఏదో నాన్ బెయిల్ వారెంట్స్ ఏ ఉన్నాయని తీసుకొచ్చిన తర్వాత పోలీసుల బాధ్యత ఏంటంటే విత్ 24 hours కోర్టులో వాళ్ళని ప్రొడ్యూస్ చేయాలి. ఏదైనా చట్టపరంగా జరగాలి తప్ప చట్టాన్ని చేతులు తీసుకునే హక్కు ఎవరికి కూడా లేదు. అది వాళ్ళు తీసుకున్నారనేటువంటి ఆరోపణ, దాని మీద వాళ్ళ నిరంతర కమిటీ కూడా బెదవాడ బార్ అసోసియేషన్ వారు కూడా కమిటీని, ఆ కమిటీ కూడా అక్కడికి వెళ్ళడం, కొన్ని వాస్తవాలు తీసుకురావడం కూడా జరిగింది. వారు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కొంత విచారణ కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే బాధ్యతకు వెళ్ళినటువంటి ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు దీని మీద వాళ్ళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇవాళ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు లా అండ్ ఆర్డర్లో ఇవాళ పోలీసుల యొక్క తీరేంటి. ఒక నేరస్తుని తీసుకొచ్చారు, ఎందుకని నేరస్తుని దాసి తల్లిదండ్రులు భయప్రాంతాలకు గురి చేసి ఎందుకు చేస్తున్నారు? అతను ఏమైనా టెర్రరిస్టా, లేకపోతే ఏదైనా దేశ ద్రోహ నేరాలకు ఏమైనా పాడుపడిన వ్యక్తి, ఏమైనా బయటకు వస్తే ఏమైనా పంపలు మూలిపోయే పరిస్థితి ఏమైనా ఉందా అంటే ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమీ పట్టించుకోకుండా సమీక్షా సమావేశాలతోనే సరిపోతూ ఉంది. అధికారులను తన చుట్టూ తిప్పుకుంటూ రోజుకో సమీక్షా సమావేశం, ఏం జరుగుతుందో ఎవరో తెలియదు, కూర్చోబెడతాం, మాట్లాడతాం. అట్లానే తను ఏదో లా అండ్ ఆర్డర్ విషయంలో అనేక చోట్ల అనేక రకాల ఘటనలు జరుగుతున్నాయి. కందుకూరులో కానీ, ముట్లూరులో కానీ అనేక చోట్ల అనేక జరుగుతున్నాయి. దోషుల్ని తీసుకొచ్చి కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు గారికి ఆధారపడే పరిస్థితి ఈ రాష్ట్రం లేదు. నియంతృత్వంగా నడుస్తుంది. పోలీసు కూడా వారి ఇష్టారాజ్యంగా వారు నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.
ఏదైనా ఉన్నా ఇప్పుడు ప్రజలు లా అండ్ ఆర్డర్ కోరుకున్నారు. దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి, నేరాలు ఎక్కువ అవుతున్నాయి. వాటిని అరికట్టాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ కూడా మార్చాలనే ప్రయత్నం కూడా జరుగుతుంది. మనం వార్తలు వింటూ ఉన్నాం. ఏదైనా గాదే సాయి కృష్ణ అని చెప్పి సాయి కృష్ణ అనే అతన్ని మరి కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి పోలీసు కానిస్టేబుళ్ళు ఇవాళ వరకు అతని కోర్టుకు ఆధారపరచకుండా మరి తీసుకెళ్ళి అతను ఏం చేశారో ఎవరు తెలియట్లేదు, తల్లిదండ్రులు తెలియట్లా. సభ్య సమాజానికి మనం ఎక్కడున్నాం, తీసుకెళ్ళిన వ్యక్తిని 24 అవర్స్లో కోర్టులో ఆధారపరచాల్సిన అవసరం ఉంది. ఆధారపరచలేదు, మనిషి అక్కడ ఉన్నాడు, తెలియాల్సిన పరిస్థితి ఉంది. మార్కాపురం నుంచి గాదే సాయికృష్ణ తీసుకురావడం జరిగింది. వెంటనే వాళ్ళ అమ్మగారు వెళ్ళి అడిగితే ఫోన్ లాక్కున్నారంట స్టేషన్లో. ప్రతి పోలీస్ స్టేషన్లో ముందు మనిషి వెళ్ళగానే ఫోన్ లాక్కోవడం ఒక ఆనవాయితీ అయిపోయింది. నిజాయితీగా ఉండి పోలీస్ స్టేషన్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టి సీసీ కెమెరాలు పెట్టుకున్న వాళ్ళు ఏదన్నా అడగటానికి వస్తే ఫోన్ తీసేసుకోవడం ఎందుకు? ఏమన్నా దొంగ పని చేస్తున్నారా? లేకపోతే లా అండ్ ఆర్డర్ని దేశాన్ని కాపాడే పోలీసులు మీరు? ఎప్పుడు చూసినా ఫోన్ లాక్కోవడం అదొక ఆచారం అయిపోయింది. ఎప్పుడైతే గవర్నమెంట్ రాజకీయాలకి పోలీసులను వాడిందో పోలీసులు సొంత పనులకి లా అండ్ ఆర్డర్ని వాడుతున్నారు. ఈ గాది సాయికృష్ణ మిస్సింగ్ హైకోర్టులో లాయర్లు పౌరొక్క సంఘం బెజవాడ బార్ అసోసియేషన్ వాళ్ళు వేశారు. దాని మీద ఒక వారంలో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంది. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సిఐ గారే మీ అబ్బాయి ఇక రాడు, మీ అబ్బాయి పని అయిపోయిందని అన్నట్టుగా వాళ్ళ తల్లిగారు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ విధంగా లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకొని కోర్టులని, లాయర్లు, చట్టాలని కూడా దృష్టిలో పెట్టుకోకుండా మీరే శిక్ష అమలు చేసే లెక్క అయితే ఈ రాజ్యాంగం ఎందుకు, ఈ లాయర్లు ఎందుకు, ఈ కోర్టులు ఎందుకు? పోలీసులు తమ కర్తవ్య తీసుకొని కోర్టుకి ప్రొడ్యూస్ చేయకుండా ఈ విధంగా ప్రవర్తించినందుకు మన హోమ్ మినిస్టర్ గారు చిన్నదానికి సైకిల్ మీద తిరిగేసి పబ్లిసిటీ స్టంట్లు తప్ప లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే పద్ధతిలో ఏమీ లేదు. మేడం గారు ఇమీడియట్గా ప్రెస్ మీట్ చేసి గాది సాయికృష్ణ వివరాలు 24 గంటల్లో బయట పెట్టాలని. దేవుడి సర్వీస్ ఇనాం భూములని విలేజ్ సర్వీస్ ఇనాం భూములుగా చిత్రీకరిస్తూ రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా 1,38,848 ఎకరాల దేవాలయ భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకి కట్టపెట్టేందుకు కూటమి ప్రభుత్వం పెద్ద కుట్రలకి తెరలేపిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోతిన మహేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వంటంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భగవంతుడు శాశ్వతమని, ఆయనకు సేవ చేసే సేవకులు మాత్రమే మారుతూ ఉంటారని పేర్కొన్న ఆయన సేవ ఆగిపోతే ఆ భూమి తిరిగి దేవాలయానికి చెందుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ నేత మాధవులు ఈ నిజాన్ని గ్రహించాలని హితవు పలికారు. భగవంతుడు శాశ్వతం, సేవకులు మారుతూ ఉంటారు. భగవంతుడి భూముల మీద భగవంతుడికి మాత్రమే హక్కు ఉంటుంది, వేరే వాళ్ళకి ఎప్పటికీ హక్కులు ఉండవు అనేటువంటి ఒక సాధారణ అంశాన్ని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నిజంగా నేను తెలియజేయడం అనేది కాస్త ఇబ్బంది పడేటువంటి అంశం. దేవాదాయ ఇనాం భూములు అంటే దేవుడికి సేవ చేసినంతసేపు మాత్రమే సేవకులకి దేవుడి భూముల మీద ఐవేసి తినే హక్కు ఉంటుంది. ఒక్కసారి సేవ నిలిపివేసినా, అటువంటి వ్యక్తులు సేవ చెయ్యకపోయినా దేవుడి భూముల మీద ఐవేజు పొందే హక్కు ఉండదు, ఎటువంటి హక్కులు రావు. ఆ భూములు ఎప్పటికీ కూడా దేవాలయాలకి, దేవుడికి చెందుతాయని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం దేవాలయాల ఈనాం భూముల్ని కావాలని విలేజ్ సర్వీస్ ఈనాం భూములుగా చూపిస్తూ రాష్ట్రంలో దేవాదాయ శాఖకు చెందినటువంటి 1,38,848 ఎకరాల భూముల్ని దేవాలయాల ఆస్తుల జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ శాఖలో 22A నుంచి నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించి ప్రైవేటు వ్యక్తులకి యాజమాన్య హక్కులు కల్పించి తద్వారా వేల లక్షల కోట్ల రూపాయలు కొట్టేయాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఒక మెమోని జారీ చేశారు. ఆ మెమో 214/2026. ఈ మెమో
214 అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు 24%, ఎరువుల ధరలు 32% పెరిగాయని, ఆహార వస్తువులు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయని, దీనివల్ల సామాన్యులపై విపరీతమైన భారం పడుతుందని అన్నారు. సామాన్య ప్రజలు బతకడమే దుర్భరం అవుతుందని చెప్పారు. 2014 నుంచి అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ధరలు తగ్గినా కూడా దేశంలో ధరలని మోడీ ప్రభుత్వం తగ్గించలేదని, సెస్ల పేరుతో రాష్ట్రానికి ఆదాయం రాకుండా కేంద్రానికి నేరుగా వెళ్లేలాగా సెస్లు వసూలు చేస్తారని ఈ సందర్భంగా మండిపడ్డారు. పెంచిన పెట్రోల్, డీజిల్, సిఎన్జి గ్యాస్ ధరలని తగ్గించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. పెంచిన ధరల్ని తగ్గించాలంటూ ఈ సందర్భంగా నినాదాలు చేశారు. యుద్ధం ముందు నుంచి కూడా పెట్రోల్ ధరలు పెరగడానికి కారణం మోడీ విధానమని పేర్కొన్నారు. కార్పొరేట్లకు అనుకూలంగా ఉంటూ సామాన్యులపై భారాలు వేయటం వల్లనే కార్మిక వర్గం కుంగిపోతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. కేజీ బేసిన్ గ్యాస్ ను నేరుగా గుజరాత్ కు తరలించి రిలయన్స్ కి ఇవ్వడం జరుగుతుందని, కార్పొరేట్లకు మేలు జరిగేలాగా కేంద్రం పనిచేస్తుందని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు 24% పెరిగాయి. ఎరువుల ధరలు 32% పెరిగాయి. పెట్రోల్ ధరలు అంటే ఒక్క పెట్రోల్ వరకే వాహనాలకే కాదు, అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. ముఖ్యంగా ఆహార వస్తువులు విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల సామాన్యుల మీద విపరీతమైనటువంటి భారాలు పడడం, మామూలుగా బ్రతకడమే దుర్భరమైనటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. అందుకే సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెట్రోలియం ధరలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తమైనటువంటి నిరసనలు తెలియజేయాలని నిర్ణయించడం జరిగింది. మోడీ ప్రభుత్వం 2014 నుంచి పెట్రోలియం ధరలు తగ్గించాల. సెస్సుల పేరుతోటి రాష్ట్రాలకు కూడా ఆదాయం రాకుండా కేంద్రానికి నేరుగా వెళ్ళేటువంటి విధంగా సెస్సులను వసూలు చేయడం అనేటువంటి జరిగింది. అంటే కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వడం కోసం వారికి 18 లక్షల కోట్లు రాయితీలు ఇచ్చారు. దాన్ని చెల్లించడం కోసం పెట్రోలియం మీద ధరలు ప్రజల మీద మోపి కొనసాగించడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు యుద్ధం రావడమే కాదు, యుద్ధం ముందు నుంచి కూడా 2014 నుంచి పెట్రోలియం ధరలు పెరగడానికి ప్రధాన కారణం మోడీ విధానం. కార్పొరేట్లకు అనుకూలం, సామాన్య ప్రజల మీద భారాలు వేయడం. ఈ విధానం వల్లనే ఈరోజు కార్మిక వర్గం కుంగిపోతున్నారు. కార్మికుల యొక్క జీతభత్యాలు ఏమాత్రం పెరగడం లేదు. ఉత్తర భారతదేశంలో గ్యాస్ సిలిండర్లు మనలాగా మామూలుగా అందుబాటులో లేకుండా ఒక సిలిండర్ 5,000 రూపాయలు కూడా వెళ్ళింది. అందువల్ల మే 4వ తేదీన పెద్ద ఎత్తున ఉత్తర భారతదేశంలో హైవే 24 దిగ్బంధం లక్షలాది మందితో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆగమేఘాలమైన యూపీ ప్రభుత్వం, హర్యానా ప్రభుత్వం మేము కార్మికులకు రోజుకి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడంతో ఇవాళ వాహనదారులపై, ప్రజలపై విపరీతమైన భారాలు పడుతున్నాయి. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా ఇవాళ ఆటో మోటార్ కార్మికులు, ముఠా కార్మికులు, సాధారణమైన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈరోజు రోజుకి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడంతో ఇవాళ ఆదాయాలు కోల్పోయి ఇవాళ ఆటో వృత్తిని, మోటార్ వృత్తిని కూడా మానుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. ఇవాళ మోడీ ప్రభుత్వం ట్రంప్కు లొంగిపోయి ఇవాళ బడా కార్పొరేట్లకు అనుకూలంగా ఇవాళ వ్యవహరించడం వల్ల ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. ఇవాళ మన రాష్ట్రంలో పెట్రోల్ ధర 120 రూపాయలు ఉంది. అదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ధరలను కానీ నియంత్రించగలిగితే పెట్రోల్ లీటరు 60 రూపాయలకే ఇవ్వచ్చు. కానీ ఇవాళ బడా కంపెనీలకు లొంగిపోయిన మోడీ ప్రభుత్వం ఈరోజు ధరల్ని నియంత్రించబోగా ఇవాళ రోజుకి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల ఇవాళ పెనుభారం మారింది. అందుకే భవిష్యత్తులో ఇప్పటికైనా ప్రభుత్వాలు పునరాలోచించుకొని పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఉపరించాలి. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి అనేది. మాజీ ఎంపీ, వైసీపీ నాయకులు కేశినేని నాని వ్యాఖ్యలను మైలవరం నియోజకవర్గం టీడీపీ నాయకులు వీరు చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. విజయవాడ ఎంపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కుటుంబంలో చిన్న సమస్యలు వస్తుంటే వాటిని మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కు ఆపాదిస్తున్నారని, అది కరెక్ట్ కాదని అన్నారు. మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయ లబ్ధి కోసం తమ కుటుంబంతో రాజకీయం చేస్తున్నారని, కేశినేని చిన్నికి తమ కుటుంబ వివాదంతో ఎటువంటి సంబంధం లేదని అన్నారు. ఫ్యామిలీ గొడవలని వైసీపీ నాయకులు మీడియాలో పెట్టడం కరెక్ట్ కాదని తెలిపారు. మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయ లబ్ధి కోసం తమ కుటుంబంతో రాజకీయం చేస్తున్నారని, కేశినేని చిన్నికి తమ కుటుంబ వివాదంతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఫ్యామిలీ గొడవల్ని వైసీపీ నాయకులు మీడియాలో పెట్టడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. తమ కుటుంబ గొడవని తామే చూసుకుంటామని, వైసీపీ నాయకుల చొరవ అవసరం లేదని పేర్కొన్నారు. వచ్చి మైలవరం నియోజకవర్గం, రెడ్డిగూడ మండలం, మాది రాఘవపురం గ్రామం. ఓకే, ఈ మధ్య చిన్న మాది ఒక కుటుంబం, అంటే పార్టీ కుటుంబం మాది రెడ్డిగూడ మండలంలో. ఈ మధ్య చిన్న కుటుంబంలో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ ప్రాబ్లమ్స్ని మన మైలవరం నియోజకవర్గం వసంతకృష్ణ ప్రసాద్ గారికి, మన ఎంపీ గారికి, చిన్ని గారికి, అది అపోజిషన్ పార్టీ
ఆపాదిస్తుంది. అది కరెక్ట్ కాదు. ఎంపీ గారికి సంబంధం లేదు, ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు. ఇవన్నీ మేము ఆల్రెడీ పార్టీ పెద్దలతో, చిన్ని గారితో, కృష్ణప్రసాద్ గారితో మాట్లాడుకొని ఇవన్నీ మేము పరిష్కారం చేసుకుంటాం. ఇష్యూ అది చిన్న ప్రాబ్లం అండి. అది ఇప్పుడు కుటుంబంలో మన కుటుంబంలో 5 ఉంటారు, 6 ఉంటారు. అందరికీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్ని ఏళ్ళు సమానంగా ఉండవు కదా సార్. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ మేము కలిసి కూర్చొని మాట్లాడుకొని మేము క్లియర్ చేసుకుంటాం. చిన్ని గారికి అది కరెక్ట్ కాదండి. దాడులు అనేది చేపించలేదు. అది అసలు ఎంపీ గారికి సంబంధమే లేని విషయం అండి. ఏమన్నా ఎంపీ గారికి కానీ కృష్ణప్రసాద్ గారికి కానీ అసలు ఇది ఈ విషయంలో సంబంధం లేదు. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇది అవకాశంగా తీసుకొని వాళ్ళ మీద రుద్దాలని చూస్తున్నారు. ఇప్పుడు డీటెయిల్గా అంటే అండి, ఇప్పుడు మాది మా వాళ్ళకి పార్టీలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావటం వల్ల వాళ్ళు ఇట్లా కేసు పెట్టుకున్నారు. కేసు పెట్టుకున్న తర్వాత మా అన్నయ్యని వెంకటేశ్వర రెడ్డి అంటారు, పెద్దబాబు అంటారు, వేరే అతను రమేష్ రెడ్డి, వీళ్ళందరినీ ఏమంటే కేసు పెట్టి వాళ్ళు ఇట్లా రిమాండ్కి పంపించారు. నూజివేడు కోర్టులో వాళ్ళు జడ్జి గారు రిమాండ్ వేశారు. అక్కడ రిమాండ్ ఉన్న తర్వాత అది ఇప్పుడు మన నందిగమ జైల్లో పెట్టారు. తీవ్రమైన వేసవి పరిస్థితుల్లో ప్రజల దాహార్తిని తీర్చాలనే లక్ష్యంతో 62 రోజుల పాటు నిరంతరంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ అన్నారు. సమాజం పట్ల బాధ్యతతో ముందుకు వచ్చి ప్రజలకు చల్లని మజ్జిగ, సుగంధి వాటర్ అందించడం ద్వారా వేలాది మందికి ఉపశమనం కలిగించారని పేర్కొన్నారు. ప్రజాసేవకు అంకిత భావంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ ఆంధ్రప్రభ కాలనీలో జై భారత్ సేవాదల్, రియల్ ఎస్టేట్ బిల్డర్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, డీలర్స్ ఆధ్వర్యంలో గత 62 రోజులుగా మండుతున్న ఎండల్ని సైతం లెక్క చేయకుండా ప్రజలకు మజ్జిగ, సుగంధి వాటర్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా నేటితో ఆ కార్యక్రమం ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ హాస్టే ప్రజలకు సుగంధి వాటర్ పంపిణీ చేసి కార్యక్రమాన్ని ముగించారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ తీవ్రమైన వేసవి పరిస్థితుల్లో ప్రజల దాహార్తిని తీర్చాలనే లక్ష్యంతో 62 రోజుల పాటు నిరంతరంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జై భారత్ సేవాదల్, రియల్ ఎస్టేట్ బిల్డర్స్, అదేవిధంగా ఏజెంట్స్ అందరి ఆధ్వర్యంలో సింగనగర్లో ఉంటున్నటువంటి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అందరూ కూడా కలిసి దాదాపు 62 రోజులుగా ఏదైతే మండిపోతున్నటువంటి ఎండల్లో ప్రజలందరికీ కూడా మజ్జిగ కానీ లేకపోతే సుగంధి వాటర్ కానీ ఇవన్నీ అందజేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే 62 రోజులుగా చేస్తున్న ఈ కార్యక్రమానికి ఈరోజు చివరి రోజుకి వచ్చిన సందర్భంగా నేను వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా ఏదైతే మన సెంట్రల్ నియోజక శాసనసభ్యులు ప్రభుత్వ బోనామా గారు చెప్తారో సేవ చేసే మనం ముందుకెళ్లాలా, సేవా మార్గంలో 10 మందికి ఆదర్శంగా నిలిచాలని ఏదైతే ఆయన చెప్తారో ఆయన వాక్కులు వీళ్ళందరూ కూడా తీసుకొని పాటిస్తూ ఆయన ప్రారంభించినటువంటి ఈ యొక్క మంచి మహాత్మానమైన కార్యక్రమాన్ని ఈ రోజుతో ముగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు 62 రోజుల పైగా కంటిన్యూస్గా బటర్ మిల్క్ పంపిణీ కానీ, సుగంధి వాటర్ కానీ ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా ఈ మండు టెండర్లో ఇవ్వటం, ఈ అసోసియేషన్లో ఉంటున్నటువంటి బిల్డర్స్ కానీ లేకపోతే ఏజెంట్స్ కానీ డీలర్స్ కానీ అందరికీ కూడా ఉదయపూర్వక పేరున అభినందనలు, శుభాకాంక్షలు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రధానికం తరపున తెలియజేస్తారు. విద్యార్థి దశ నుంచే పర్యావరణంపై అవగాహన పెంచుకోవాలని శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం వ్యవస్థాపకురాలు దూపాటి శ్రీదేవి అన్నారు. అయోధ్య నగర్లోని సంస్థ కార్యాలయంలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని చక్కని చిత్రాలు వేసి ఆలోచింపచేశారు. బాలబాలికల్లో ప్రతిభను బాల్యంలోని గుర్తించి ప్రోత్సహించాలని శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సేవా సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు దూపాటి శ్రీదేవి అన్నారు. సాంస్కృతిక సేవా సంఘం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా అయోధ్య నగర్ లో సంస్థ కార్యాలయంలో బాలబాలికలకు చిత్రలేఖన పోటీలు నిర్వహించడం జరిగింది. చిత్రలేఖన పోటీలలో పాల్గొన్న బాలబాలికలకు నిర్వాహకులు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికల్ని అందజేశారు. నమస్కారం. ఈరోజు శ్రీదేవి సాంఘిక సంక్షేమ సంఘం వారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు చిన్నపిల్లలకు చిత్రలేఖన పోటీలు ఇక్కడ ఈ యొక్క ఎన్జిఓ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నేను డాక్టర్ కొల్లేటి రమేష్ నా పేరు, ఇక్కడ నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ యొక్క పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ 1 నుంచి 10వ తరగతి వరకు చదివే పిల్లలు చిత్రలేఖనంలో వాళ్ళ యొక్క డ్రాయింగ్స్ చూస్తే చాలా చక్కగా
చాలా క్లాసికల్గా గ్లోబల్గా ఉన్నాయి. వాళ్ళ యొక్క అవగాహన ఈ పర్యావరణ దినోత్సవంలో ఎలా ఉంది అనేది తలపించే విధంగా ఉన్నాయి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు సీ అండ్ ఐఎమ్ అప్రిషియేటింగ్ ఆల్ ద స్టూడెంట్స్ who have come from different places in Vijayawada and I am really appreciating the దేవి ఈ సాంఘిక సంక్షేమ శాఖ వారి యొక్క సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ పిల్లల తల్లిదండ్రులు చాలామంది తరలి వచ్చారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. అలాగే ఈ యొక్క ఎన్జిఓ గారు శ్రీదేవి గారు చాలా చక్కగా ఇలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, ఈ యొక్క ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంటేనే పిల్లలకి పర్యావరణాన్ని ఎలా పరిరక్షించాలి, మొక్కలను ఎలా నాటాలి, వాటిని ఏ రకంగా సంరక్షించుకోవాలి, అలాగే ఈ పర్యావరణాన్ని మనం పరిరక్షించుకుంటే మానవాళికి ఎలాంటి ముప్పు లేకుండా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అలాగే మంచి దేశాన్ని నిర్మితమయ్యే విధంగా మనం తయారవ్వాలని కాంక్షతో విద్యార్థులు అలాంటి సహృద్భావంతో వాళ్ళ యొక్క డ్రాయింగ్స్ చూస్తే అర్థమైంది. వాళ్ళ యొక్క పెయింట్స్ చాలా చక్కగా అద్భుతంగా వేశారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు సీ అండ్ ఐఎమ్ అప్రిషియేటింగ్ దెమ్. వాళ్ళు మంచి స్కూల్స్లో చదివారు. వాళ్ళు ప్రతిభను చూసినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. నమస్కారం, నా పేరు దుగుపాటి శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ జూన్ 5న ఎన్విరాన్మెంట్ డే, పర్యావరణ పరిరక్షణ దినోత్సవం. మనము ఎట్లయితే ముందు తరాల వాళ్ళకి చెట్లు నాటడం వల్ల ముందు తరాల వాళ్ళకి మనము ఆదర్శంగా నిలుస్తూ ఉంటామో, అలాగే మనకి బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు చెట్టు నాటాలి. వాళ్ళ పుట్టినరోజు పేరుతోటి కేకులు అవన్నీ కట్ చేయకుండా చక్కగా ఒక మొక్క నాటితే ఇంత ఎండలు ఇంత ఇది ఉండదు. మనకి వర్షాభావం కూడా బాగా కురుస్తుంది, పంటలు బాగా పండుతాయి. దీనివల్ల ప్లాస్టిక్ ఒకటి వాడటం నిషేధించాలి. దానివల్ల పర్యావరణం బాగా ఉంటుంది. అలాగే నేను ఈరోజు పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా పిల్లలకి చిత్రలేఖనం పోటీలు నిర్వహించాను. ఎందుకంటే అందరికీ దీని గురించి తెలియాలి, ఎన్విరాన్మెంట్ గురించి తెలియాలన్న ఉద్దేశంతో పిల్లలకి అవగాహన ఉంటుంది అన్న తెలిసి పేరెంట్స్ ఎంతో ఎంకరేజ్ చేసి పిల్లలందరూ సుమారుగా 100 మంది పిల్లలు ఈరోజు పార్టిసిపేట్ చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి ప్రతి ఒక్కళ్ళు సహకరించారు. నా ఫ్రెండ్స్ ఇంకా జడ్జెస్ వీళ్ళందరూ నాకు సహకారం అందిస్తూ వస్తున్నారు. దానివల్ల నేను ఎన్నో ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నాను. ఈరోజు ఎన్విరాన్మెంట్ డే ప్రతి ఒక్కళ్ళు జరుపుకుంటున్నారు. ఇది మనకి ఎంతో అవసరం, భావితరాలకి మరీ అవసరము. అందుకని ప్రతి ఒక్కళ్ళు మొక్క నాటండి, పర్యావరణాన్ని కాపాడండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పనితీరు ఆధారంగానే పార్టీల గుర్తింపు ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టీకరణ. తప్పులు చేసేవారిని వదిలించుకుంటున్నానని హెచ్చరిక. ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నామని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని శ్రేణులకు సూచన. పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పెదపెంకి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృష్టి సారించిన డిప్యూటీ సీఎం. గ్రామంలో నెలకొన్న తీవ్రమైన ఆరోగ్య పారిశుద్ధ్య సమస్యలపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్న వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో చైతన్యం అవసరమన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. 3 నుంచి 4 డివిజన్ల విధానాన్ని అందరూ అలవాటు చేసుకోవాలన్న వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో తృతిలో తప్పిన పెను ప్రమాదం. జగ్గపేట విజయవాడ ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు అదుపులోకి రావడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.